ఆవు పాలు గేదె పాలు. నేనేం పాలు తాగే పాపనా? పోనీ అదైనా చెప్పు. నేను పాపనైతే పాలు తాగుతాను. మీరు నిజంగా పాపేనమ్మా? అయితే తాగేస్తాను. పాపనన్నావుగా, మరి నాకు మంది ఇచ్చావా? ఏడుస్తాను. ఏంటమ్మా? నేను పాపను కదా, మంచి మంచి బొమ్మలు తీసుకురా, నేను ఆడుకుంటాను. బొమ్మలు లేకపోతే బొమ్మలు పుస్తకాలైనా తీసురా, లేకపోతే నేను ఏడుస్తాను, అరుస్తాను, తెస్తానమ్మా. నేను పాపను, బుల్లి పాపను. ఇవి కదమ్మా పుస్తకాలు. తెచ్చావా? మా అమ్మ మంచిది, బొంగోరు తల్లి. అమ్మా నేను ఆడుకుంటాను, నువ్వు వెళ్ళి వంట చేసుకో. నాన్నకి అన్నం పెట్టాలిగా. ఇవేం బొమ్మలు, బట్టలు లేవు. Sweet baby. ఏమో డాక్టర్, మ్యాగజైన్ కావాలంటే ఇచ్చాను, చూస్తున్నారు. కాసేపటికల్లా కేటాయించింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసుకు ఒక మంచి ఆధారం దొరికింది. ఈవిడ ఈ బొమ్మ చూస్తుండగానే కాకవేసి పడిపోయి ఉండాలి. అంటే ఈ బొమ్మకు ఈవిడ మెంటల్ షాక్ ఏదో సంబంధం ఉండి ఉండాలి. మీ వెంటనే న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ జగదీష్ గారికి ఫోన్ చేసి పిలిపించండి. ఎస్ డాక్టర్. నర్స్, పేషెంట్ రూమ్ థియేటర్కి తీసుకురండి. నేను ఇప్పుడు కదమ్మా, తర్వాత ఈ ముద్ద ఎవరి ముద్ద? నా ముద్ద. జో, ఈ ముద్ద తెలుసా? డాడీ ముద్ద. అది కదమ్మా, ఇది మీ ముద్ద. మరి ఇంకో ముద్ద నాది ఇప్పుడు. ఇది ఎవరి ముద్ద? మమ్మీ ముద్ద. బేబీ, ఇక్కడ నిద్రపోమ్మా. నిద్రపోతే నువ్వు వెళ్ళిపోతావు. చూడమ్మా, నువ్వు మంచి బేబీవి కదూ, బంగారు తల్లివి కదూ, నిద్రపోమ్మా, చాలా పొద్దుపోయింది. మంచి డాడీ కాదు, బంగారు డాడీ కాదు, ఒక కథ చెప్పమ్మా, నిద్ర వచ్చేస్తుంది. చిట్టి పాపలు కథలు వింటూ నిదురపోతారు, నిదురపోతూ కమ్మ కమ్మని కలలు కంటారు. కథలు చెప్తే అమ్మ నాన్నలు నిదురపోలేరు. చెప్పలేని కథల వ్యధతో మేలుకుంటారు. చిట్టి రాణి పెద్దదైతే ఎలా ఉంటుందో, రాణి కన్నిట తగిన రాజు ఎక్కడున్నాడో, పెళ్లి చేసి మెట్టి నింటికి ఎటుల పంపాలో అని కలలు కంటూ కలత పడుతూ మేలుకుంటారు. చిట్టి పాపలు కథలు వింటూ నిదురపోతారు, నిదురపోతారు, నిదురపోతారు.
గదికొస్తావా మరి రేపటికొస్తావా మా గదికొస్తే మల్లె పూల దండలిస్తాను రేపటికొస్తే మొక్కజొన్న దండలిస్తాను ఇది పూల తోటకే వెలుగిస్తాది అది మిట్ట చేనకే చిరులిస్తాది ఇది పూల తోటకే వెలుగిస్తాది అది మిట్ట చేనకే చిరులిస్తాది ఇది వాదన చూస్తేనే మత్తెక్కిస్తాది ఇది వాదన చూస్తేనే మత్తెక్కిస్తాది అది కొత్తలేని రెక్కలిస్తాది కొత్త రెక్కలిస్తాది రమ్మమ్మ మనసైన మామ రమ్మమ్మ మనసైన మామ మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే మల్లె పూల దండలిస్తాను రేపటికొస్తే మొక్కజొన్న దండలిస్తాను తమాషాగా రమ్మంటే తలపడతావేమో ఎగతాళికి నేనంటే ఎంత పడతావేమో తమాషాగా రమ్మంటే తలపమంటావేమో ఎగతాళికి నేనంటే ఎంత పడతావేమో నా చుట్టూ రక్త ముళ్ళున్నా కోడ కాసు కోరలున్నా నా చుట్టూ రక్త ముళ్ళున్నా కోడ కాసు కోరలున్నా వాటిని తెలుసుకొని లైనం చేసుకొని వాటిని తెలుసుకొని లైనం చేసుకొని చివరికి నన్ను చేరుకుంటే గాజుల మోజులు నీకేనై నా నవ్వులు పువ్వులు నీకేనై గాజుల మోజులు నీకేనై నా నవ్వులు పువ్వులు నీకేనై ఆపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే మల్లె పూల దండలిస్తాను రేపటికొస్తే మొక్కజొన్న దండలిస్తాను మాపటికొస్తావా మరి రేపటికొస్తావా మాపటికొస్తే మల్లె పూల దండలిస్తాను రేపటికొస్తే మొక్కజొన్న దండలిస్తాను ఎవరు ఎవరు నువ్వు హేమం నమస్తే నీ పేరు విమల కదూ అవును ఈమె మీ అక్కయ్య మాల అవునా అవును చూడు నేను మీ అక్కయ్య స్నేహితుడు శ్రేయోభిలాషి చనిపోతూ తన హత్యకు సంబంధించిన రహస్యం నీకు తెలుసని నువ్వు నిజం చెప్తావని నాతో చెప్పింది నిజం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చారా ఇక్కడ దాని నేర కూడా పడకూడదే మరి ఎక్కడా ఎప్పుడు ఎల్లుండి పొద్దునే 8 గంటలకి హోటల్ సవేరా స్విమ్మింగ్ ఓకండి పక్కింటి వాళ్ళు వింటే నేను మిమ్మల్ని కొడుతున్నాను అనుకుంటారు బాగా డిటెక్టివ్ అంటూ అమ్మాయిల వెంట తిరిగినప్పుడు లేదేంటి అమ్మాయిలు నెమ్మదిగానే కొడతారే అబ్బా ఒక గుండు కోసం వెళ్తే ఎన్ని గుళ్ళు చేద్దా పోయింది రోడ్డు చేసి ఊరుకోండి ఈ తారు రోడ్డుకు ఇది పనికిరాదు